ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. అందరికీ నమస్తే. శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి. శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో జరుపుకోవాలి, వరలక్ష్మి వ్రతం కుదరకపోతే మళ్ళీ ఏ వారంలో చేసుకోవచ్చు, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి అని ఈ విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో చూడండి. నేను పూర్తిగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఎందుకంటే తన పతిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రంలో జన్మించారు కాబట్టి పేరుతో వచ్చేటువంటి ఈ శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ ఇంతటి విశేషమైన ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటికి ముగుస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. 2026 ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 11 అమావాస్య రోజు, శుక్రవారం రోజు ముగుస్తుందండి. ఈ నెల రోజులు ఉండే అన్ని వారాలు కూడా ముఖ్యమైనవేనండి. అయితే మన స్త్రీలు ఎంతగానో ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం వలన ఆ అమ్మవారు మనకు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం అన్నీ కలుగజేస్తారండి. అయితే మన పురాణాలలో వరలక్ష్మి వ్రతం పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకోవాలని మన పురాణాల్లో చెప్తున్నారు. దాంతో శుక్రవారం నాడు 2026 ఆగస్టు 28వ తారీఖున పౌర్ణమి అయితే రాబోతుందండి. పౌర్ణానికి వచ్చే ముందు వారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి కాబట్టి ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఇంకా వరలక్ష్మి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అంటే 2026 ఆగస్టు 21వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున 5:45 నుంచి 8:45 వరకు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. మీరు ఈ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు. ఇంత ఉదయాన్నే మేము పూజ చేసుకోలేము అనుకునేవారు ఉదయం 9:02 నుంచి 10:35 వరకు శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో పూజ పూర్తి చేయకపోయినా పూజ మొదలెట్టండి, అంతా శుభం జరుగుతుంది. నైవేద్యాలు అవన్నీ తయారయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది అనుకునేవారు 12 గంటల నుంచి 12:30 వరకు ఈ సమయంలో పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈ సమయం దాటితే మనకు రాహుకాలాలు, వద్యాలు అన్నీ వచ్చేస్తాయండి. అందుకని మీరు ఈ సమయంలో పూజ మొదలు పెట్టండి. ఈ సమయంలో ముగించాల్సిన అవసరం లేదు, మొదలు పెడితే సరిపోతుందండి. ఇంకా అమ్మవారికి సాయంత్రం పూట కూడా పూజ చేసుకుంటాం కదా. ఇంకా సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు మీరు పూజ చేసుకోవచ్చండి. ఇంకా తాంబూలం కూడా సాయంత్రమైనా ఇవ్వచ్చండి. కానీ చీకటి పడకముందే తాంబూలాలు ఇవ్వండి. చీకటి పడిన తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వరాదండి. కొంతమంది మాకు ఉదయం కుదరదండి, సాయంత్రం చేసుకోవచ్చా అనే సందేహాలు రావచ్చు. కానీ ఇది ఉదయం చేసుకునే వ్రతం అండి, సాయంత్రం చేయకూడదు. ఉదయం పూట చేసుకుని సాయంత్రం తాంబూలాలు అయితే ఇవ్వచ్చండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా చేసుకోవచ్చా పూజ అంటే ఎవరైనా చేసుకోవచ్చండి. దీనికి ఆనవాయితీ అంటూ ఏదీ ఉండదు. మీ అత్తయ్య గారు, మీ అమ్మగారు చేయకపోయినా మీరైతే చేసుకోవచ్చండి. అయితే కొంతమంది కలసం పెట్టి చేసుకుంటారు, ఇంకొక మంది కలసం పెట్టుకోకుండా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా పర్లేదండి. ఆ మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు ఉంటాయి ఎలా చేసుకున్నా సరే. ఈ వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు ఏ శుక్రవారమైనా ఈ శ్రావణ మాసంలో చేసుకోవచ్చండి. ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చాలా విశేషమైనవండి. అందుకనే ఈ శ్రావణ శుక్రవారాలు ఏ వారమైనా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు. ఈ శ్రావణ శుక్రవారాలు 4 వచ్చాయండి ఈ శ్రావణ మాసంలో. అయితే ఈ శ్రావణ శుక్రవారాలే కాదండి, శ్రావణ మంగళవారాలు కూడా చాలా విశేషమైనవండి. ఈ మాసంలో గౌరీదేవిని మనం ప్రత్యేకంగా పూజ చేస్తాము. అయితే గౌరీదేవి అమ్మవారికి మంగళవారాలంటే చాలా ఇష్టం అండి. ఈ శ్రావణ మాసంలో 4 మంగళవారాలు అయితే వచ్చాయండి. ఈ మాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు కూడా చేసుకోవచ్చండి. అయితే ఈ మాసంలో శ్రావణ సోమవారాలు 4 వచ్చాయండి, శ్రావణ శనివారాలు కూడా 4 వచ్చాయి.
మీకు ఎన్ని వారాలు వీలుంటే అన్ని వారాలు ఈ శ్రావణ మాసంలో పూజ తప్పకుండా చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే హై పాయింట్స్ మాత్రం ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.